నీకు మంచినీళ్ళు కావాలా? నీకు కూడా నీకు కూడా మంచినీళ్ళు కావాలా? కానీ ప్రస్తుతం ఒకే ఒక్క గ్లాస్ నీళ్లు ఉన్నాయి. ఇవి మీ ఇద్దరిలో ఒక్కడికి మాత్రమే సరిపోతాయి. తేల్చుకోండి, ఎవరికి ఇవ్వమంటారు? నీకా లేక నీకా? నువ్విచ్చే నీళ్లు నాకొద్దు. అన్ని ఉమ్మాలనుంది నువ్విచ్చిన నీళ్ల మీద. నీచుడా, నీలాంటి వాడి చేతుల మీదుగా నీళ్లు తాగడం కంటే దాహంతో చచ్చిపోవడం మేలు. వెరీ గుడ్, వెరీ నైస్. సీమ్స్ టు బి జస్ట్ ఫైన్. నెల్సన్ చేతుల మీదుగా మంచినీళ్ళు వద్దంటావు. పోనీలే, ఇది మీరు చదివారా మిస్టర్ మాల్కమ్? ఆ స్వదేశ ద్రోహి జాన్ లేన్ తన పత్రికలో ఇండియన్స్ ని పొగుడుతూ ఏం రాశాడో చూసారా? ఆ లక్ష్మీబాయిని తెగ పొగిడేశాడు. మహారాణి గారు ఆ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మీకు కావాలంటే నేను అది అనువాదం చేసి చెప్తాను. బహుశా మీరంత చదివి ఉండకపోవచ్చు. I'm much more educated than you are, Mr. Nelson. And just like you are playing one Indian against another Indian, this time an Indian will make one Englishman play against another Englishman. My brothers will be released. మహారాజా, ఈ లేఖల్ని బుందేలఖండ్ పరిసరాల్లో గల వివిధ రాజాధికారులు మనకి పంపించారు. వాటిలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? కానీ ప్రస్తుతం మేము చాలా చింతాగ్రస్తులమై ఉన్నాం. మీరు ఆలోచించి ఈ లేఖల మీద తగు నిర్ణయం తీసుకోండి మహారాజా. ఇక మీరు వెళ్ళవచ్చు. మేము లేఖలకి జవాబులు తర్వాత రాస్తాం. భగవంతుడా, ఆయన మన కార్యకలాపాలన్నిటి గురించి తన వార్తాపత్రికలో వివరంగా రాశారు. పైగా మనల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అసలు ఆయనెవరో నాకు తెలీదు, కానీ నేనెవరో ఆయనకి తెలిసే ఉంటుంది. అయినా ఒక ఆంగ్లేయుడు మన భారతీయుల్ని సమర్థిస్తూ రాయడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే మహారాణి, ఆయన ఎంతో మంది భారతీయుల తరఫున ఆంగ్లేయులపై కేసులు వాదించటమే కాకుండా వాదించి గెలిచారు కూడా. తాత్య గురు, ఆయన ఒకసారి కలవడం సాధ్యమా? మహారాణి గారు, నేను ప్రయత్నిస్తాను. సమరన్నయ్య, గంగన్న ఇద్దరు ఆపదలో ఉన్నారు. ఆంగ్లేయులు ఎంత నీచులో మనకి తెలుసు. వ్యవధి చాలా తక్కువ ఉంది. మనం ఏదో ఒకటి చేయకపోతే ఆంగ్లేయులు వాళ్ళిద్దరిని కారాగారంలోనే చంపేస్తారు. సమర్ సింగ్ ని, గంగన్నని అరెస్ట్ చేసి 24 గంటల పైగా అయిపోయింది. మనం వాళ్ళిద్దరి మీద బ్రిటిష్ కోర్టులో వెంటనే కేసు పెట్టాల్సి ఉంది. నో మిస్టర్ మాల్కమ్, కేసు గీసు ఉండదు. నిర్ణయం మనదే. నేను నిర్ణయం తీసుకోవడం అయిపోయింది. డెడ్, మరణ శిక్ష.